హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, మీ సునీనవి. ఎప్పుడు కూడా నా రెసిపీసే నేను తయారు చేసినవే చూపిస్తాను. ఈరోజైతే మా వారు మటన్ యాక్ని బిర్యానీ చేశారండి. చాలా అదిరిపోతుందండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేర్చుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మరింకెందుకు ఆలస్యం, ఫటాఫట్ తయారు చేసేసుకుందాం. మా వారిని అడిగితే ఈరోజు చేశారంటే అది మీకు చూపించబోతున్నాను. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి చక్కగా నీట్గా కడిగి ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఆ కుక్కర్లో ఒక పాయ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఒక క్లాత్లోను సోంపు వేసుకుని మూట కట్టి కుక్కర్లో పెట్టి వాటర్ పోసుకొని ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. దాని తర్వాత ఒక ప్లేట్లోకి బిర్యానీ సరుకులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఉడికిపోయింది కదండి, వాటర్ సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం బిర్యానీ రైస్ తీసుకోవాలి కదా, ఆ రైస్ తీసుకుని చక్కగా రైస్ని కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి బిర్యానీ పాత్ర పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ సరుకులన్నీ కూడా వేసేసుకుని దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వేగిపోవాలి. ఇలా వేగిన దానిలో ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుని ఉంచుకున్నవి వేసేసుకోవాలి. చక్కగా వేసుకుని గరిటతో మెదుపుతూ ఉండాలి. దీనిలోనే ముందుగా మనం మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి, మనం అందులో ఉల్లిపాయ వేసాం కదా, అది మనకి ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేదా తీసేయచ్చు, అది మన ఇష్టం. దాని తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని గరిటతో చక్కగా మెదపాలి మొత్తం పట్టేలాగా. దాని తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. స్పైసీ కావాలనుకున్న వారు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. దానిలోనే పెరుగు కూడా వేసుకుని చక్కగా గిరుడుతో మెదపాలండి. ఈ విధంగా మెదిపిన తర్వాత చూడండి ఒకసారి ఏ విధంగా గరిటతో తిప్పాలో చూస్తారు కదా, ఆ విధంగా తిప్పాలి. దాని తర్వాత స్టవ్ మూత పెట్టి పక్కన పెట్టి ఒక పాత్ర గిన్నె తీసుకుని దానిలో కొంచెం సాఫ్రాన్ వాటర్, కొంచెం కోరా వాటర్, కొంచెం జైకా వాటర్ వేసుకుని కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుని స్పూన్తో తిప్పుకొని ఒక పక్క పెట్టుకోవాలి. ఒకసారి చూడండి మటన్ చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోయిన దానిలో మనం మటన్ని ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, అది పడేయకుండా ఉంచుకోవాలి, మర్చిపోవద్దు. ఆ వాటర్ మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దాని డబల్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసుకొని గరిటెతో ఒకసారి తిప్పి ఇప్పుడే సాల్టు అంటే కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకొని దానిలో కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టాలి. చూడండి ఇలా మరుగుతూ ఉంటుంది కదా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం బిర్యానీ రైస్ని కడిగి నానబెట్టుకున్నవి వేసేసుకోవాలి. చక్కగా వేసేసుకుని మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది. ఇలా ఉడికిపోతుంది ఇంకా కొంచెం సేపులో ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు ముందుగా మనం కలుపుకున్న ఫుడ్ కలర్ ఇవన్నీ కలుపుకున్నాం కదా, వాటర్ పైన జల్లేసుకుంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కొంచెం సేపు అలానే ఉంచి ఒక 2 మినిట్స్ అలా ఉంచితే అండి అదంతా కూడా డ్రై అవుతూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత తినేయడమేనండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి దీనికి ఒక ఆనియన్స్, ఒక లెమన్ పెట్టుకుని దాని తర్వాత కొంచెం పెరుగు చట్నీ చేసుకుంటే కొన్ని పెరుగు, కొన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్టు చక్కగా వేసేసుకుని కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి మరి నేనైతే వేడివేడి మటన్ యాక్ని బిర్యానీ తినేస్తున్నాను. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే రీతిలో మీరు కూడా చూసి ట్రై చేసుకుని మీరు వండుకుని దీన్ని ఏ విధంగా వచ్చినదో అనేది మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా చాలా బాగుందండి. మీకు పైకి చూస్తే చాలా కారంగా ఉంది అనుకుంటారు, కానీ అదేం లేదు. చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా తినవలసింది ఇది మటన్ యాక్ని బిర్యానీ. ఈ విధంగా ట్రై చేయండి, 100% మీరు బాగుందని చెప్తారు. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్